ఫ్రూట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టమే. ఎందుకంటే ఫ్రూట్స్ లో వైటమిన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. కానీ ఫ్రూట్స్ తినేటప్పుడు కామన్ గా అందరూ ఒక 5 మిస్టేక్స్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే ఫ్రూట్స్ మంచివి కదా అని చెప్పి ఎక్కువగా తింటారు. గుర్తుపెట్టుకోండి, ఫ్రూట్స్ మంచివైనప్పటికీ అందులో షుగర్స్ ఉంటాయి. ఎక్కువ ఒకేసారి తింటే షుగర్ పెరుగుతుంది. ఒకసారి మీరు ఫ్రూట్ తినాలనుకుంటే మీ పిడికిలు బిగిస్తే ఎంత సైజ్ ఉంటుందో అంత ఫ్రూట్ తింటే చాలు. సెకండ్ది, ఫ్రూట్స్ మంచివి కదా అన్నాం కానీ ఫ్రూట్స్ అన్నం తర్వాత తినకూడదు. అన్నంతో పాటుగా కానీ అన్నం తిన్న వెంటనే ఫ్రూట్స్ తింటే రెండిట్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ వల్ల షుగర్ మళ్ళీ స్పైక్ వస్తుంది. సో ఫ్రూట్స్ తినడానికి బెస్ట్ టైం ఏంటంటే మీల్స్ కి మధ్యలో టైం ఉంటుంది కదా, అప్పుడు ఫ్రూట్స్ తీసుకోండి. థర్డ్ది, ఫ్రూట్స్ ఫ్రెష్ గా తింటే మంచివి, కానీ ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి ఫ్రూట్స్ ఫ్రెష్ గా కనిపిస్తాయి కానీ అందులో ఉండే వైటమిన్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ తక్కువగా ఉంటాయి. ఎందుకంటే కోల్డ్ టెంపరేచర్ వల్ల ఈ వైటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పాడైపోతాయి. ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన కామన్ గా పేషెంట్స్ ఏం చెప్తారంటే, అమ్మ ఫ్రూట్స్ తినండి అని చెప్పగానే తింటాం సార్, మేము ఫ్రూట్ జ్యూస్ తాగుతాం సార్ అంటారు. ఫ్రూట్ జ్యూస్ తాగకూడదు. ఫ్రూట్స్ లో ఉండే ఫైబర్ ఉండదు అండ్ ఫ్రూట్ జ్యూస్ ఫాస్ట్ గా డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి షుగర్స్ ఫాస్ట్ గా పెరుగుతాయి. సో ఫ్రూట్ జ్యూస్ అనేది ఫ్రూట్స్ కి సబ్స్టిట్యూట్ కాదండి. ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ఆన్లైన్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ తో ఫ్రూట్స్ తినండి అని చెప్పగానే మేము అవకాడో తింటాం, మేము స్ట్రాబెర్రీ తింటాం, మేము బ్లూబెర్రీ తింటాం ఇలా చెప్పి రకరకాల ఎగ్జాటిక్ ఫ్రూట్స్, కాస్ట్లీ ఫ్రూట్స్ చెప్పి తినచ్చా అని అడుగుతారు పేషెంట్. అవసరం లేదండి. మనకి ఇండియాలో దొరికే జాంకాయ గానీ, దానిమ్మ, బత్తాయి, కమల, యాపిల్ ఇట్లాంటి ఫ్రూట్స్ తింటే చాలు. కావాలంటే గూగుల్ చేసి చూడండి, ఒక కివీలో ఎక్కువ వైటమిన్ సి ఉంటుందా, ఒక జాంకాయలో ఎక్కువ వైటమిన్ సి ఉంటుందా అంటే జాంకాయలోనే ఎక్కువ వైటమిన్ సి ఉంటుంది. సో ఫ్రూట్స్ తినేటప్పుడు ఈ 5 ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.